అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే శని అండి. శని ఒకటో స్థానం నుండి 12వ స్థానం వరకు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం సార్. చూడండి సార్, శని అనే గ్రహము ప్రతి ఒక్కరికి D1 చార్ట్లో ఒక రాశిలో ఉంటుంది కదండి. అది వచ్చి నోట్ చేసుకోండి సార్ వచ్చేసి. సో ఖచ్చితంగా శని లగ్నం నుంచి 12 స్థానాల్లో ఏదో ఒక స్థానం మనకు ఉంటుందండి. అలా వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సార్ మనం ప్రిడిక్ట్ చేయాలి, ఎలా ఫలితం తీసుకోవాలని చూద్దామండి ఈరోజు వచ్చేసి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక గ్రహము ఒక భావంలో ఉంటే ఫలితాలు ఎలా చెప్పాలి, ఎలా తెలుసుకోవాలని వచ్చేసి. ఇప్పుడు ఇది వచ్చి D1 చార్ట్ అందరికీ తెలిసిందనమాట. ఇది లగ్నం ఉంటుంది. ఎక్కడైతే లా ఉంటుందో అది లగ్నం అండి. లగ్నం తెలుసుకోండి. తర్వాత శని గ్రహం కదండి. ఇప్పుడు శని లగ్నంలో ఉంటే ఏంటి, శని రెండో స్థానంలో ఉంటే ఫలితం ఎలా ఉంటుంది, శని మూడులో ఉంటే ఏంటి, శని నాలుగులో ఉంటే ఏంటి, శని ఐదులో ఉంటే ఏంటి, శని ఆరులో ఏంటి, శని ఏడులో ఉంటే ఫలితం ఎలా, తీసుకొని శని 11లో ఉంటే ఫలితం ఎలా ఉంటుంది, శని 12లో ఉంటే ఫలితం ఎలా ఉంటుంది. ఇదే కదా సార్ మన డౌట్. ఎలా సార్ దీన్ని తీసుకోవాలంటే లాజిక్ అంటే ఇది ఈ గ్రహానికి కాదండి, ఏ గ్రహానికైనా ఉపయోగపడుతుంది. అప్పుడు మనకి ఏం తెలిసిందంటే, ఒక గ్రహము ఒక భావంలో ఉంటే ఫలితాలు ఎలా చెప్పాలి. ఆన్సర్ వచ్చి గ్రహ కారకత్వాలు ప్లస్ భావ కారకత్వాలు కలుపుకోవాలి. అంటే మనకు అది తెలిసి ఉండాలి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఇప్పుడు లగ్నంలో అంటే ఏమంటే మనమే కదండి, లగ్నం అంటే మంది, జాతకుడు జాతకుడు ఇదేమో మనం వచ్చేసి భావకారకత్వాలు ఇవి వచ్చేసండి. ఇవన్నీ రాసింది ఇక్కడ భావకారకత్వాలు. ఇది వచ్చి భావకారకత్వాలు అండి వచ్చేసి. నేను కింద ఇచ్చిన లిస్ట్ అంతాను ఇదంతా వచ్చి భావకారకత్వాలు అండి. నెక్స్ట్ గ్రహకారకత్వం ఏంటి సార్ అంటే శని అండి. శని అంటే ఏం చెప్పండి, ఇది గ్రహకారకత్వం అండి. ఇది భావకారకత్వాలు, ఇది గ్రహకారకత్వం అండి. ఈ రెండు కలుపుకుంటే మనకు ఫలితం వస్తుంది సార్. ప్రతిదానికి ఇదే లాజిక్ అండి వచ్చేసి. గ్రహ కారకత్వం అంటే ఏంటి, ఆ గ్రహం ఏ పని చేస్తుంది, మనకి ఎలాంటి ఫలితం ఇస్తుంది తెలుసుకోవాలండి సార్. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇవన్నీ భావకారకత్వాలు, ఇది వచ్చేసి గ్రహకారకత్వం అండి వచ్చేసి. అవునండి. అప్పుడు ఒకటో భావం అంటే తెలిసిండాలి ఏంటి అనేసి. ఒకటో భావం ఏంటంటే జాతకుడు జాతకురాలు అనేసి. రెండవ భావం అంటే కుటుంబంలో ఉండే వ్యక్తులు అనేట్టుగా అర్థం సార్. రెండవ భావం అంటే కుటుంబం, ఒకటంటే మనం అండి. మూడో భావం అంటే మన తర్వాత సహోదరులు. నాలుగో భావం అంటే అమ్మగారు అండి. ఐదవ భావం అంటే పిల్లలు. ఆరో భావం అంటే శత్రువులు సార్, గుర్తుపెట్టుకోండి. ఏడో భావం అంటే భార్య లేదా భర్త అండి. అబ్బాయిలకైతే అమ్మాయి, అమ్మాయిలకైతే అబ్బాయి అండి. ఎనిమిది అంటేనే అవమానాలు అండి. తొమ్మిది అంటే నాన్నగారు. 10 అంటే కర్మ అండి, కష్టపడే కర్మ 10. తర్వాత చేసే జాబు వ్యాపారం, మనం ఏ జాబ్ చేస్తామో అదే అన్నమాట. కష్టపడి చేస్తాం కాబట్టి కర్మను అనుభవిస్తామండి వచ్చేసి. కర్మ వ్యాపారము ఇదే అండి 10. 11 అంటే చిన్న చిన్న లాభాలండి. 12 అంటే ఖర్చులు. ఈ భావాలు ఇవన్నీ కామన్, ఇవన్నీ ఫిక్స్డ్ అండి, ఎవరికైనా ఇలా ఉంటాయండి వచ్చేసి. అప్పుడు శని అనే గ్రహము ఒకటో స్థానం నుండి 12వ స్థానం వరకు ఉంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం సార్. భావానికి స్థానానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎంటీగా ఉంటే భావం భావం అంటామండి. గ్రహం అంటే ఒకటో స్థానం చెప్తామండి. శని ఒకటో స్థానంలో అంటే ఏంటి, శని రెండవ భావంలో ఏంటి, రెండో ఒకటి చెప్తాం. రెండవ భావము రెండో స్థానం తెలుసుకుందాం సార్. ఇక్కడ చూడండి, శని నేను ఇక్కడ ఒక గ్రహ కారకత్వాన్ని ఫిక్స్డ్గా పెట్టానండి. భావకారకత్వం ఇన్ని ఉన్నాయన్నమాట. గ్రహకారకత్వము ఫిక్స్గా పెట్టుకున్నాయండి. శని అంటే అందరూ తెలుసు కదా సార్, ఆలస్యము, లేటు, లేజీ, సోమర్తనము, లేట్ అవ్వడము, అని నల్లగా ఉండడము, బ్లాక్ కలరు అని అందరికీ తెలుసు కదా. ఆ కారకత్వం అన్ని మనం చెప్పట్లేదు, ఒకటే ఒకటి తీసుకుంటున్నాం. ఫస్ట్ ఎప్పుడు అర్థం చేసుకోవడం ఒకటి తీసుకోవాలి సార్. శని అంటే ఏంటండి, కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు అనేది శని సార్ వచ్చేసి. లేట్గా ఇస్తుంది, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటే అర్థం అండి. అప్పుడు లగ్నం వచ్చేసి ఈ కారకత్వం ఒకటి, ఇప్పుడు భావకారకత్వం కదండి, అంటే ఒకటో భావము శని వచ్చేసి ఒకటో భావంలో ఉన్నాడు అనుకోండి. అప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, ఒకటో భావం అంటే జాతకుడు జాతకరాలు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటే ఆన్సర్ అండి. ఇది పక్కలో పెడతానండి. శని ఒకటో భావంలో ఉంటే జాతకుడు జాతకరాలు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటారండి. శని ఒకటిలో ఉంటే. రెండులో ఉంటే అండి, ఈ కారకత్వం చూడండి అట్లే పెడుతున్నాను, శని కారకత్వము పక్కలో మారుస్తున్నాను సార్ వచ్చేసి. చూడండి, రెండో భావం అంటే కుటుంబం, కుటుంబంలో ఉండే వ్యక్తులందరూ కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటారండి రెండో భావంలో అంటే. అదే శని మూడో భావంలో అంటే సహోదరులు అండి. సహోదరులు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారండి. చూడండి, జస్ట్ మారుస్తున్నాను అంతే సార్ వచ్చేసి. శని కారకత్వం ఫిక్స్ చేశాను, భావ కారకత్వం మూవ్ చేసుకుంటూ పోతున్నాను. తర్వాత నాలుగవ భావము,
ఈ మేష లగ్నానికి అన్ని నెంబర్ ఉంటాయి కాబట్టి ఈజీగా చెప్తున్నాం అంతే సార్, ఏదైనా అట్టే అనమాట. చూడు నాలుగు అమ్మగారు, నాలుగులో శని ఉంటే అమ్మగారు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారని సొసైటీలో పేరు ఉంటుందండి. అట్లా అనమాట. నెక్స్ట్ శని ఐదులో ఉంటే, ఐదో భావం ఏం సార్? పిల్లలు. చూడండి సార్, పిల్లలు పక్కలో పెట్టుకోండి. అప్పుడు ఐదో భావంలో అంటే పిల్లలు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటారండి. నెక్స్ట్ ఆరో భావము శత్రువులు. అంటే శత్రువులను ఎదుర్కొని వీళ్ళు పైకి వచ్చారు ఇంటగా అంటున్నాం సార్ వచ్చేసి. ఆరులో శని అంటే శత్రువుల వాళ్ళు ఎప్పుడు ఎదుర్కొని, శత్రువులను ఎదుర్కొని కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు. సో శని కారకత్వం ఫిక్స్, భావ కారకత్వం మారుతుందండి. అట్లా. ఏడు అంటే భార్య లేదా భర్త. ఏడో స్థానంలో అంటే భార్య లేదా భర్త కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారని పేరుంటుంది సార్ వచ్చేసి. ఎనిమిది, ఎనిమిదో భావం అంటే ఏంటి? అవమానం సార్, రాశాము. అప్పుడు శని ఎనిమిదో భావంలో ఉంటే అవమానాలను ఎదుర్కొని కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారని పేరుంటుంది సార్. అంతే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ శని తొమ్మిదో స్థానంలో ఉంటే, తొమ్మిదో భావం అంటే ఏం సార్ మనకు? నాన్నగారు. అప్పుడు తొమ్మిదిలో శని ఉంటే నాన్నగారు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చేటట్టుగా ఉందండి. అంతేనండి. నెక్స్ట్ పది, పది వచ్చి చూడండి వచ్చి కర్మని ఎదుర్కొని చేసే జాబ్లో, వ్యాపారంలో కష్టపడి, అంటే కర్మ ఎదుర్కొంటే కష్టపడి అండి. జాబ్ అంటే జాబ్లో కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి అంటారండి. వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపారంలో కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారని పేరు ఉంటుందండి. పదిలో శని ఉంటుంది. లగ్నం నుంచి పదిలో శని అంటే, శని అంటే వ్యాపారం కాబట్టి, శని పదో భావం అంటే వ్యాపార స్థానం కాబట్టి, సో శని అంటే కష్టపడి కింద నుంచి పై స్థాయి వరకు వచ్చారట్టుగా అంటుంది సార్ వచ్చేసి. అదనమాట. నెక్స్ట్ శని పదకొండులో ఉంటే, పదకొండో భావం తెలుసు కదా సార్ మనకు, లాభస్థానం అనమాట. దానికి ఏంటంటే అప్పుడు చిన్న చిన్న లాభాలు. శని అంటే స్లో కదండి, లాభం కూడా కొంచెం కొంచెంగా వస్తుందండి. పదకొండులో శని అంటే ఎక్కువ రాదు. ఓపికతో ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న లాభం వచ్చినా కూడా చాలని చెప్పేసి తక్కువ మార్జిన్ ఉంటుంది సార్ వాళ్ళకి వచ్చేసి. తక్కువ మార్జిన్తో వ్యాపారం చేస్తారనమాట. పదకొండులో శని ఉండే వాళ్ళకు ఆ తక్కువ మార్జిన్ వ్యాపారం చేసి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారంటే అంటామండి. అది శని పన్నెండులో ఉంటే, చూడండి పన్నెండు భావం ఏంటి? శుభ ఖర్చులు, అశుభ ఖర్చులు. అంటే ఖర్చులు, శుభ ఖర్చులు అశుభ ఖర్చులు ఎదుర్కొని కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు. ఇదే నా ఆన్సర్. ఫార్ములా ప్రకారం అర్థం చేసుకోవాలి సార్. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అందరూ అడుగుతున్నారు సార్. ఎలా ఉంటుందంటే ఫస్ట్ లాజిక్ తెలియాలండి. ఫార్ములా చెప్పాను. ఒక గ్రహము ఒక భావంలో ఉంటే ఫలితాలు ఎలా చెప్పాలి. గ్రహ కారకత్వాలు తెలిసి ఉండాలి, భావకారకత్వాలు తెలిసి ఉండాలి. ఒక భావకారకత్వం నేను ఇక్కడ భావకారకత్వాలు ఎవరిని ఇచ్చేస్తాను సార్. 12 భావకత్వాలు ఫిక్స్, ఇవన్నీ ఎవరికేనండి. ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి చెప్పండి. ఇదే గురువు. గురువు మనం చెప్పాను కదా సార్ వచ్చేసి, లగ్నంలో గురువు అంటే మనకు పేరు ఉంటుంది, రెండులో గురువు ఉంటే కుటుంబానికి పేరు ఉంటుంది, మూడులో గురువు ఉంటే సహోదరుల పేరు ఉంటుంది, నాలుగులో గురువు ఉంటే అమ్మకి పేరు ఉంటుంది, ఐదులో గురువు ఉంటే పిల్లలకి పేరు ఉంటుంది, ఆరులో గురువు ఉంటే శత్రువులకి పేరు ఉంటుంది, ఏడులో గురువు ఉంటే భార్య లేదా భర్తకు పేరు ఉంటుంది, ఎనిమిదిలో గురువు ఉంటే పిల్లలకి అవమానం జరుగుతుంది, అవమానం నుంచి ఎదుర్కొని బయటకు వస్తారు వాళ్ళు, తొమ్మిదిలో గురువు ఉంటే నాన్నగారికి సొసైటీలో పేరు ఉంటుంది, పదిలో గురువు అంటే చేసే కర్మ కానీ, చేసే జాబ్ కానీ, చేసే బిజినెస్లో పేరు ఉంటుంది, పదకొండులో పేరు అంటే మనకు వచ్చే లాభాల వల్ల పేరు ఉంటుంది, పన్నెండులో గురువు అంటే శుభ ఖర్చులు అశుభ ఖర్చుల వల్ల పేరు ఉంటుంది. ఇదండి గురువుకు. ఇట్లా ఒక్కొక్కటి ఒక కారకత్వం తీసుకొని కలుపుకొని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదండి లాజిక్ వచ్చేసి. సో కొంచెం తెలివి ఉండాలి. సో ఇక్కడ ఇచ్చాము చూడండి సార్, నీట్గా ఇచ్చాము. కొంచెం స్లైడ్ వెయిట్ చేస్తే ఇంత రాసుకోవచ్చండి. ఇది ఆన్సర్ ఫిక్స్ అండి. శని ఒకటో స్థానంలో శని ఉంటే జాతకుడు జాతకురాలు కష్టపడి పైకి వస్తారు. ఇది కామన్ చూడు సార్, కింద కష్టపడి కింద నుంచి పైకి వస్తే కామన్గా ఉంది అనే పేరు ఉంటుందండి అంతే. రెండో స్థానం శని ఉంటే కుటుంబంలోని వ్యక్తులకి, మూడులో శని ఉంటే సహోదరులకి పేరు ఉంటుంది, నాలుగులో అంటే అమ్మగారికి పేరు ఉంటుంది కష్టపడి పైకి వచ్చారని, ఐదులో అంటే పిల్లలకి పేరు ఉంటుంది కష్టపడి పైకి వచ్చారని, ఆరులో అంటే శత్రువులకి పేరు ఉంటుంది, శత్రువులను ఎదుర్కొని పైకి వచ్చారని పేరు ఉంటుంది, ఏడో స్థానం అంటే భార్య లేదా భర్తకి కష్టపడి పైకి వచ్చారు బావాలంటే పేరు ఉంటుందండి, ఎనిమిదో స్థానం అంటే అవమానాలు ఎదుర్కొని పైకి వచ్చారంటే పేరు ఉంటుంది, తొమ్మిదో భావం అంటే నాన్నగారి కింద నుంచి కష్టపడి పైకి వచ్చారని పేరు ఉంటుంది, పదో స్థానంలో శని ఉంటే కర్మని ఎదుర్కొని చేసే జాబులు వ్యాపారంలో కష్టపడి కింద స్థానం నుంచి పైసా వచ్చి పేరు ఉంటుంది, పదకొండవ స్థానం అంటే చిన్న చిన్న లాభాలు ఎదుర్కొనేవారు, చిన్న చిన్న లాభాల కోసం ఫస్ట్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు కింద స్థాయి నుంచి పైసా వచ్చని పేరు ఉంటుంది. పన్నెండులో అంటే శుభ ఖర్చులు అశుభ ఖర్చులు ఎదుర్కొని అన్ని కష్టపడి పాపం వాళ్ళ ఖర్చులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కష్టపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చారు పేరు ఉంటుందండి. సో మ్యాచ్ చేసి చూసుకోండి, మీకు శని కరెక్ట్గా ఉండడం అర్థమవుతుందండి. చూసా జ్యోతిషం అనేది లాజిక్ పైన ఆధారపడి ఉందండి. ఇక్కడ ఇచ్చిన పాయింట్ను అర్థం చేసుకుంటే మీకు లాజిక్ కరెక్ట్గా వస్తుందండి.
సో ఇదండి సార్ శని ఒకటో స్థానం నుండి 12వ స్థానం వరకు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇదండి వచ్చేసి. మన దగ్గర క్లాసెస్ డీటెయిల్స్ అంతా ఉన్నాయి సార్, అస్ట్రాలజీ డీటెయిల్స్ అంతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ యొక్క వీడియోస్ వచ్చి చూడొచ్చండి మీరు. ఎక్కడ సార్ పెట్టాను అది డౌట్స్ క్లాస్లో. జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు జ్యోతిష్యం పూర్తిగా చేస్తారు. అస్ట్రాలజీ కోర్స్ డీటెయిల్స్. కోర్స్ 1 ఇట్లా బేసిక్ నుంచి ఉన్నాయండి సార్. బేసిక్ 2 3, కోర్స్ 3 దశాభక్తి, కోర్స్ 4 గ్రహ చేరిక తెలిసి ఉండాలి మనకు. ఐదో కోర్సు డిగ్రీ సిస్టము, తర్వాత చంద్రనాథ టెక్నిక్. చూడండి సార్, ఒకటో స్థానం నుండి ఇది అధిపతి 12 అంటే ఎలా ఉంటుంది. ఈ కోర్స్ 8లో ఉండేది మీకు చెప్పానండి. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ శని. శని అనే గ్రహం 1 నుండి 12 భావాలంటే ఫలితాలు, వాటి యొక్క ఫలితాలు అదే అండి. కోర్స్ 8లో వస్తుంది. వాళ్ళు క్లాస్ చెప్పింది కొంచెం తీసి ఒక పాయింట్ తీసి మీకు చెప్పాను సార్ వచ్చేసి. సో అలా అనమాట, అన్ని తెలుసుకోవచ్చు. 9 గ్రహాలకే ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావంలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది క్లాస్ 8లో వస్తుందండి వచ్చేసి. సో డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి సార్. ఎవరు నష్టాలు నేర్చుకునే వాళ్ళు దీన్ని చూసి నేర్చుకోవచ్చు అండి. ఈ నెంబర్ వాట్సాప్ చేయండి. నెక్స్ట్ మనం ఇది ఒకటి పెట్టాం సార్ వచ్చేసి ఏంది, ఈ వీడియోలో మాకు వీడియో రూపంలో పీడిఎఫ్ రూపంలో కావాలి సార్ మీకంటే. ఉందండి, ఎక్కడ పెట్టాను సార్, ఇది ఎత్తుక్కుంటున్నా. పీడిఎఫ్ అండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని పీడిఎఫ్స్ వస్తాయి సార్ వచ్చేసి. అంటే ఇప్పుడు అన్ని 920 స్లైడ్స్ ఉన్నాయి సార్ మొత్తం వచ్చేసి. 920 స్లైడ్స్ మీకు ఏమన్నా ఇది పీడిఎఫ్ కావాలి అంటే ఇట్లా అన్ని కోర్సెస్ మనం ఇప్పుడు చెప్పే అన్ని వీడియోస్కి ఇట్లా ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కిను ఈ యొక్క పీడిఎఫ్ మనం క్లాస్ చేసినట్టు కావుండాయండి. మీకు ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్ నేర్చుకునేకి అంటే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది చాలా ఉపయోగపడతాయండి వచ్చేసి. కొంచెం చార్జ్ చేస్తాను సార్ వచ్చేసి, ఎందుకంటే ఇది ఒక్కొక్కటి చేయడము అంత ఈజీ కాదండి. రాయాలా, ఎడిట్ చేయాలా, తెలుగు ట్రాన్స్లేషన్ చేయాలా, సో కష్టం ఉంటుంది. ఏది ఎవరు ఊరికి ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. దానికోసం కొంచెం చార్జ్ చేసి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీకు ఇవంతా మీరు గుర్తుపెట్టుకుంటారు కదా సార్ అవసరం లేకోకుండానే. నేను కష్టపడి ఇస్తున్నా కాబట్టి మీకు మైండ్లో గుర్తుంటుందండి వచ్చేసి. మీరు రాసుకోవాలంటే లేట్ అవుతుంది కదండి. సో అప్పుడు మనకు చార్జ్ చేస్తే మనకు ఈజీగా దొరుకుతాయి సార్ ఏదైనా, అంతే అంతే కదా సార్. ఇప్పుడు ఒకటి ఒకసారి కష్టపడి రోజు చేసిన ఒక్కొక్క స్లైడ్ నాకు 4 అవర్స్ పడుతుంది. ఇది కూడా 3 అవర్స్ పెట్టిందని ఇప్పుడు ఈ రోజు చేసినది కూడా అండి ఇదంతా. ఈరోజు డౌట్ క్లాస్ వీడియో ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సార్ వచ్చి. ఇక్కడండి అది మన క్లాస్. ఈ స్లైడ్ కూడా 3 అవర్స్ 4 అవర్స్ పట్టిందండి. అంత రాయాలి కదా సార్, కలర్ఫుల్గా పెట్టాలి, ట్రాన్స్లేషన్ చేయాలి, ఫాంట్ సైజ్ మార్చాలి, స్పేస్ చూడాలి, లొకేషన్ చూడాలి. ఇప్పుడు మీకు ఇంత ఈజీగా అర్థం అవుతుందంటే అంత బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.